మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వీటిని అదుపు చేసేందుకు పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది అధికార యంత్రాంగం. ఈ మేరకు స్థానిక పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. నాగ్పూర్ నగర పరిధిలోని కొత్వాళి, గణేష్పేట్, అలాగే లక్కడ్గంజ్, పచ్చావులి, శాంతినగర్, సక్కర్ధర, నందన్వన్, ఇమాంనోవాడా, అలాగే యశోధనగర్, కపిల్ నగర్ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని ప్రకటించారు. ఎవరైనా కర్ఫ్యూ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మహారాష్ట్రలో నాగ్పూర్లో 2 గ్రూపుల మధ్య చెలరేగిన హింసతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొందరు ఉద్రిక్తతలను మరింత రెచ్చగొట్టేలా నినాదాలు చేసినట్టు ఎఫ్ఐఆర్లో వివరాలను బట్టి తెలుస్తుంది. దాంతో 51 మందిపై కేసు నమోదైంది. ఇటీవల చెలరేగిన హిందువులకు కొన్ని అసత్య ప్రచారాలు కారణమని తెలుస్తుంది. ఇక నాగ్పూర్ అలర్ల సూత్రధారిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తి ఫోటోను తాజాగా పోలీసులు విడుదల చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో నాగ్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. అది కూడా బీజేపీ అగ్రనేత నితిన్ గడ్కరీ మీద పోటీ చేశాడు. మార్చి 15 చోటు చేసుకున్న హింసలో పలువురు గాయపడ్డారు. ఈ హింసాత్మక ఘటనలో 34 మంది పోలీసులు గాయపడ్డారని, ఇందులో 3 డిప్యూటీ కమిషనర్లు కూడా ఉన్నారని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. నాగ్పూర్లో నెలకొన్న ఉద్రిక్తతలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ప్రజలంతా శాంతిగా ఉండాలని, సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కాకుండా అధికార యంత్రాంగానికి సహకరించాలని చెప్పారు. అంతకుముందు ఔరంగజేబు సమాధిని తొలగించాలని కోరుతూ ఒక సంస్థ నిర్వహించిన ప్రదర్శన నేపథ్యంలో మరో మతానికి చెందిన పవిత్ర గ్రంథాన్ని దహనం చేశారంటూ వదంతులు వ్యాప్తి చెందడంతో ఘర్షణలు జరిగాయి. ఇక గ్రంథాన్ని కాల్చేశారన్న వదంతులపై ఆగ్రహానికి గురైన ఓ వర్గం ప్రజలు పోలీస్ స్టేషన్ పై రాళ్లు రువ్వారు. ఇక చిట్నీస్ పార్క్, మహల్ ప్రాంతాల్లో సమస్యాత్మక గుంపును పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. మధ్యాహ్నికల్లా కొత్వాలి, గణేష్పేట, చిట్నీస్ పార్క్, శుక్రవారి, తలావ్ ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఈ క్రమంలోనే కొందరు దుండగులు వాహనాలను నిప్పంటించడంతో పాటు ఆ ప్రాంతంలోని నివాసాలు, షాపులను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో మొత్తం 9 మంది గాయపడ్డారని, అందులో 3 పోలీసులు కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఆందోళనకు సంబంధించి 15 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని వివరించారు. మరోవైపు ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలన్న డిమాండ్లు ఊపందుకున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ స్మారకం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. మహారాష్ట్రలోని సంభాజీనగర్ జిల్లా కుల్దాబాద్ లో ఉన్నటువంటి సమాధి వద్దకు వెళ్లేవారు భద్రతా సిబ్బంది వద్ద రిజిస్టర్లో సంతకాలు చేయడంతో పాటు తమ గుర్తింపు పత్రాలను చూపించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. क्या लग रहा है और इसमें हमारी इन्वेस्टिगेशन जो हो रही है उस इन्वेस्टिगेशन में सब सपोर्ट कर रहे हैं और हमारे सभी वरिष्ठ अधिकारी यहाँ पे आके बात कर रहे हैं उनसे। और क्योंकि ये जो लास्ट पॉइंट था जहाँ पे घटना हुई, शुरुआत जहाँ से हुई थी वहाँ से, तो वही कि यहाँ तक कैसे और कौन इन्वॉल्व थे इसमें, कुछ जो बता रहे हैं कि सीसीटीवी कैमराज, वही हम देख रहे हैं कि कौन से सीसीटीवी कैमराज को क्षति पहुंचाएगी जानबूझ के, ये सारी चीजें हम लोग कर रहे हैं, वो हम देख रहे हैं। जो ये सब चीजों के आधार पे निर्णय उसमें लिया जाएगा। वही हम लोग चेक कर रहे हैं कि क्या रोल था उस इंसान का, उसने कैसे शुरुआत से उसकी भूमिका रही, कहाँ कहाँ पे उसने बोला, ये सब चीजें, ये सारी चीजें हम लोग कर रहे हैं। और उन्हीं के वो जो है अभी तक अरेस्ट है, कुछ लोग आज भी अरेस्ट हुए हैं, वो मैं आपको शाम को बताऊंगा। महिला पुलिसों के साथ इसमें सभी चीजें, क्योंकि जो पार्ट ऑफ इन्वेस्टिगेशन है, जो पार्ट ऑफ रिकॉर्ड है, वो उसके आधार पर हम लोग कर रहे हैं। जिसने भी ये शरारत की है, जिसने भी ये इलीगल घटना की है, उसके वो खिलाफ एक्शन लिया जाएगा। మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వీటిని అదుపు చేసేందుకు పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది అధికార యంత్రాంగం.
ఈ మేరకు స్థానిక పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. నాగ్పూర్ నగర పరిధిలోని కొత్వాలి, గణేష్ పేట్, లక్డగంజ్, అలాగే పచ్చావులి, శాంతినగర్, సక్కర్ధర, నందన్వన్, ఇమాంవాడ, యశోధర నగర్, అలాగే కపిల్ నగర్ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని ప్రకటించారు. ఎవరైనా కర్ఫ్యూ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.